హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నా ఏంటన్నా నేను లేకుండా తాగేస్తున్నావు? ఫుల్లు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా తమ్ముడు. 30 ఏళ్ళొచ్చినియి. ఇంకా పెళ్లి అవ్వలేదని బంధువులు దొబ్బుతున్నారు ఓ పక్కన. ఇంకో పక్కన పెళ్లి చేసుకోలేదు నువ్వేం తేడా గరవా అంటారు కొంతమంది. అమ్మ బాబాయ్. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి తాగుతున్నాను తమ్ముడు. అదేంటన్నా ఈరోజు పెళ్లి చూపులన్నావు కదా, వెళ్ళలేదా? వెళ్ళానురా. వెళ్ళాక అక్కడున్న పిల్ల తల్లి ఎన్ని కండిషన్స్ పెట్టిందో తెలుసా? ఆ కండిషన్స్‌కి నా బుర్ర పాడైపోయింది. పెళ్ళయ్యాక విడికాపురం పెట్టాలంట. అమ్మా నాన్నతో ఉండకూడదంట. బంధువులు కూడా ఇంటికి రాకూడదంట. నా బంధువులు గాని, మా అమ్మానాన్నలు గాని వస్తే పిల్లకి డిస్టర్బెన్స్‌గా ఉంటదంట. వాళ్ళ పిల్ల ఇంట్లో పనులేం చేయదంట. చాలా సున్నితంగా పెరిగిందంట. మళ్ళీ నెలకోసారి ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళాలి. వారానికోసారి షాపింగ్‌కి తీసుకెళ్ళాలి. ఇన్ని కండిషన్స్ పెట్టారురా బాబు. ఇదేందా ఇదే? ఇంకా ఆ మాత్రం దానికి వాళ్ళ అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టుకొని పెంచుకోవచ్చు కదా వాళ్ళు. ఇలాంటోళ్ళకి ఇంక పెళ్ళెందుకురా బాబు. అవునమ్మా. అయితే ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయి మాట్లాడదాం. వాళ్ళ కండిషన్స్ వాళ్ళు చెప్పారు. మన కండిషన్స్ కూడా చెప్పాలి కదా వాళ్ళకి. ఏం చెప్తావురా? నువ్వు ఫోన్ చేయన్నా. నేను చెప్తాను కదా ఫోన్ చేయి. సరేరా. హలో ఎవరు? అదే ఆంటీ పొద్దున పెళ్లి చూపులకొచ్చాను కదా! చెప్పమ్మా. ఆ కజిన్ మీతో ఒకసారి మాట్లాడతాడంట. ఓసారి మాట్లాడండి ఆంటీ గారు. సరే అమ్మా ఇవ్వు. ఇదిగోరా తీసుకో. హలో ఆంటీ గారు. చెప్పమ్మా. మా అన్న మీ కండిషన్స్ అన్నిట్లికి ఒప్పుకున్నాడు. మా అన్న కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ అవి చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అందుకే నేను చెప్తున్నా. అవునమ్మా ఏంటో చెప్పండి. మా కండిషన్స్ ఏంటంటే మీ పాపకి ఇన్‌స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ గానీ, స్నాప్‌చాట్ గానీ ఉండకూడదు. అసలు స్మార్ట్ ఫోనే ఉండకూడదు. కీప్యాడ్ ఫోనే వాడాలి. అలా అయితే మా పాపకి వీడియో కాల్ ఎలా చేస్తామమ్మా మేము? అయినా మీరు వీడియో కాల్ ఎందుకు చేయడం? అదేంటమ్మా మా కూతురు కదా మేము చేస్తూ ఉంటాం కదా. అయితే అబ్బాయి ఫోన్ చేయండి. అబ్బాయి వస్తాడు. మా ఇంకో కండిషన్ ఏంటంటే మీ బంధువులు గానీ, మీ చుట్టాలు గానీ అసలు ఎవరు అబ్బాయి ఇంటికి రాకూడదు. ముఖ్యంగా మీరు అసలా రాకూడదు. అదేంటమ్మా మా కూతురింటికి మీరు రావద్దా? రాకూడదండి. ఇప్పుడు మీరు ఏ కండిషన్ పెట్టారు? మా అన్నని పెళ్ళయ్యాక విడికాపురం పెట్టమన్నారు. మీ పాపకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని. అలాగే మా అన్నయ్యకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదనే మిమ్మల్ని రావద్దనేది. మా అన్నయ్యని వారానికి ఒకసారి అయినా సరే మీ పాప బార్‌కి తీసుకెళ్ళాలి. ఆ పాప తీసుకెళ్దా అంటే బాడికి? మా అన్నయ్యని మీ కూతురిని వారానికోసారి షాపింగ్ మాల్ తీసుకెళ్ళమన్నారు కదా! ఇది కూడా అలాంటిదే. మీ అమ్మాయిని మా అన్నయ్య షాపింగ్ మాల్ తీసుకెళ్ళొచ్చు. మా అన్నయ్యని మీ అమ్మాయి బార్‌కి తీసుకెళ్ళలేదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అమ్మా అయిపోయినాయి అమ్మా మీ కండిషన్స్ ఇంకా ఉన్నాయా? ఇదే మా లాస్ట్ కండిషన్ ఆంటీ. మీ అమ్మాయిలాగే మా అన్నయ్య కూడా చాలా సున్నితంగా పెరిగాడు. మీ అమ్మాయి ఇంట్లో ఎలాగైతే ఇంట్లో పనులు చేయలేదో, అలాగే మా అన్నయ్య కాలు నేల మీద పెట్టి ఎక్కడికి వెళ్ళలేడు. అందుకే మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మీ అమ్మాయి ఎత్తుకుని తీసుకెళ్ళాలి. మీ కండిషన్స్‌కి మేము ఒప్పుకున్నాం కాబట్టి మా కండిషన్స్ కూడా మీరు ఒప్పుకుంటే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం.